యావత్తు తెలుగు ప్రజలకు, భారతదేశ ప్రజలైనటువంటి రవీంద్ర భారతి పిల్లలందరికీ ఆశీర్వాదపూర్వకంగా, అలాగే ప్రపంచ మానవజాతిని ఆహ్వానిస్తూ మన తెలుగు వాళ్ళలో, తెలుగు రాష్ట్రాల అన్ని కులాల వాళ్ళని, ఇంకా మా కులం వాళ్ళు, మా కుటుంబం వాళ్ళని ఇంకా వ్యక్తుల కొద్దీ కలపడం, న్యాయవాదుల కొద్దీ, పోలీసుల కొద్దీ ఇంకా మోసాలు చేసుకుంటూ ఎప్పటి నుంచో మా నాన్నగారు అద్దె కట్టినా అద్దె కట్టలేదనేటువంటి కోర్టులు, నిరూపించిన కోర్టులు, మమ్మల్ని సెటిల్ అవ్వనివ్వకుండా ఏదో రకంగా చేసిన పోలీస్ వ్యవస్థ ఒకటైపోయినటువంటి, ఇంకా నవ్వులాట్లో ఇంకా మా వాళ్ళ దగ్గరికి వెళ్తాను, మా వాళ్ళకి చెప్పుకుంటాను. ఇంకా చంద్రబాబు నాయుడు కులం కొద్దీ మాకు బలంగా ఉంది కాబట్టి, మనుషుల కొద్దీ మేము బలంగా ఉన్నాం కాబట్టి సినిమా యాక్టర్లను చూసుకున్నాం, ఎక్కువ మంది బలమైన వాళ్ళు చూసుకున్నాం, లేదా అన్ని కులాల వాళ్ళలో గుప్పుడు మంది ఒకటి అయిపోయి మిగతా వాళ్ళని మనం పరిపాలించేయచ్చు, మనుషుల కొద్దీ కలపవచ్చు ఏంటి. ఇంకా మా వాళ్ళు, మీ వాళ్ళు, ఇంకా కమ్మోడు ఎక్కడో కూర్చుని ఉన్నాడు, ఇంకా కాపోడు ఎక్కడో కూర్చుని ఉన్నాడు, ఇంకా రెడ్డి ఎక్కడో ఉన్నాడు, లేకపోతే ఇంకో చౌదరి ఎక్కడో ఉన్నాడు, బ్రాహ్మణుడు ఎక్కడో ఉన్నాడు, ఎవడో లేడుకా. మీరు మనుషులంటేనే చచ్చిపోయి ఉన్నారన్నమాట. నేను మాత్రమే మాస్టర్ మైండ్గా బతుకున్నాను. ఎలాగన్నా ఇరిసేయటం మీ ఇష్టమే, ఇప్పుడు కలిపేయడం మీ ఇష్టమేనా? తమాషా ఇదే జీవితాలంటే. అప్పుడే చేయవలసింది మరి ఎప్పుడైనా సరే సత్యాన్ని పట్టుకుంటేనే పట్టుకుంటారు. మా తాతగారితో నేను డైరీ ఫార్మ్ అని పెట్టంగానే ఉద్యోగం ఇచ్చిన వాళ్ళు ఎవరో, ఎలాగన్నా ప్రజారాజ్యాన్ని తగ్గించేసిన వాళ్ళు ఎవరో. మరి ఇప్పుడు ఇంకా కులాలా, మతాలా మీకు? ఎందుకు అలా జరిగిందా లేదా? అప్పటికే నేను కాలాన్ని శాసించిన, సర్వం చెప్పిన, నా మాటల్లోనే లోటు పట్టుకుని, మనిషిలో లోటు పట్టుకుని, మాటల్లో లోటు పట్టుకుని, అదే మనిషిలో గొప్పతనం పట్టుకోకుండా, మాట పట్టుకోకుండా, గొప్పతనం పట్టుకోకుండా ప్రవర్తిస్తున్నారు కదా. అలా నన్ను నా మైండ్ని కలపట్లేదు కదా. నాలోనే పలికిన ఆడతనాన్ని, మగతనాన్ని పట్టుకోమంటే పట్టుకోవట్లేదు కదా. ఎందుకు పట్టుకోవట్లేదు? మరి ఆ పని చేయండి. ఆ పని చేస్తే మోసం ఆగుతుంది. ఇక్కడ అక్కడ నువ్వు నేను పోతుంది. నన్ను మనిషిగా చూడటం మానేస్తారు, నేను మనిషిగా చచ్చిపోతానేమని ఎదురు చూడటం మానేస్తారు. తక్షణం నా దగ్గర గవర్నమెంట్ బస్ వేసుకొస్తారు, మా వాళ్ళు మీ వాళ్ళు ఒకటై. నేను ఎవరి దగ్గరకు మా వాళ్ళు చెప్పుకుంటాను, మీరు ఏదో చేసేస్తున్నారు, కండకావరం కొద్దీ, పరికరాల కొద్దీ, ఇంకా మీ చేతిలో ఉంది, పైనుంచి చూసుకొని ఉండొచ్చు, రహస్యంగా బతకొచ్చు, మనమే బతికేయచ్చు, మనుషులను ఉపయోగించిన మనుషులు బతకొచ్చు, ఏయో సినిమాలు తీసుకోవచ్చు, ఏయో వ్యాపారాలు చేసుకోవచ్చు, రాజకీయాలు ఎలా నడపచ్చు, మీరే పెళ్ళిళ్ళు చేసుకుని, మీరే పిల్లలు కనేసి, మీరే అందంగా బతికేయచ్చు అని ఏ అర్థం అనుకుంటున్నాడో ఇప్పటికే తెలుసుకోండి. మనుషులంటే చచ్చిపోయి ఉన్నారు. ఎవరో కాపుల్లో కొందరు చేశారని కాదు, మీరు మనుషులుగా బతకడమే తప్పు. అసలు ఉద్యోగాలు తీసేసి, ఉన్న ఉద్యోగాలను తీసేసి, మనుషులే బతికేసి, మనుషులనే బెదిరించుకుంటూ, మనుషులనే కలుపుకుంటూ, మనుషులుగా విడదీసుకుంటూ, మనుషులుగా చూసుకుంటూ, ఈ మెసేజ్ ఎవరో చూడట్లేదు. కూర్చుని ఎక్స్పర్ట్స్కి ప్రతి యూనివర్సిటీకి నా ఈ మెసేజ్లు పంపించి నేను ఆవేశంగా మాట్లాడినా, వేరే గ్రహం నుంచి సూర్యుడు మీతో మాట్లాడుతున్నాడు అనుకోండి, మనిషి మాట్లాడట్లేదు. మమ్మల్ని పట్టుకుని కొత్త జీవితాలు ప్రారంభించండి. ఇది మనుషుల లోకం కాదు. ఇది అర్థమవుతుందా? ఇలాగా ఉన్నాను, నేను ఇక్కడ ఉన్నాను, అక్కడ ఉన్నాను, ఏ ఎదవ చూస్తున్నాడు, నేను ఉండడం ఏంటి? బుద్ధి జ్ఞానం లేకుండా. మాస్టర్ మైండ్ పట్టుకోండి. మాస్టర్ మైండ్ పట్టుకుని నా ముఖం కూడా మీరే పెంచుకునే కొద్ది, డెడికేటెడ్గా, డిబేటెడ్గా నన్ను పెంచుకునే కొద్ది బలపడతారు మీరు. మనుషుల కొద్ది కలపకూడదు ఇక్కడ. మనుషుల కొద్ది అడుగు తీసి అడుగు మీద కాదు ఇది. నేననే ప్రపంచం ఇది కాదు. మాస్టర్ మైండ్లు ప్రపంచం రండి ముందుకి.